Hi everybody, this is Vandhya from Gulte.com. First of all, మీ నలుగురికి కూడా వెల్కమ్. నెట్ఫ్లిక్స్ ఫస్ట్ టైం తెలుగులో లాంచ్ అవబోతుంది with the first Telugu original film. So congratulations to all of you, all the beautiful ladies. Thank you. Yay. And ముందుగా శృతి, మీకు సంక్రాంతి బ్లాక్ బస్టర్ కి many congratulations. Thank you so much. Thank you so much. Really excited. So what was your experience? ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్ గా ఫస్ట్ స్క్రిప్ట్ నరేషన్ చేసినప్పుడు ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఇప్పుడు ఈ నెట్ఫ్లిక్స్ లో కూడా టు గెట్ ది ఆపర్చునిటీ టు ప్లే అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వుమన్, అది చాలా ఎక్సైటింగ్ కదా. యాజ్ అ వుమన్ వెన్ యూ లుక్ అండ్ యూ సే ఓకే దిస్ వాజ్ నైస్ టు సీ. సో అది ఒక పాయింట్ ఆఫ్ సంథింగ్ టు బి ఫర్ మీ టు బి ప్రౌడ్ ఆఫ్. అబ్సల్యూట్లీ. అండ్ అమలా, మీరాగా మీది కూడా ఒక చాలా మంచి రోల్ నేను ఇంతకు ముందు చూడడం జరిగింది, పిట్ట కథలు. సో ఎలా అనిపిస్తుంది అమలా, మీ ఎక్స్పీరియన్స్ గురించి ఏమంటారు? చాలా సంతోషంగా ఉంది. Like I said, it's my first Netflix originals, and there are too many firsts. Like first time working with Nandini, and very experimental story platform. First time I'm doing a round table interview on a virtual platform. So of course, all of my favorite girls. So it feels good. There are a lot of news, a lot of excitement in the air. Excited, yeah. Looking forward to the release. And Isha, పింకీగా మీరు మాకు కనిపించారు పిట్ట కథల్లో. చాలా బాగుంది ఆ క్యారెక్టర్ కూడా. సినిమాలకి ఓటీటీ ప్లాట్ఫామ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? ఇది చాలా అంటే లైక్ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనకి యూజువలీ అమ్మాయిలు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు ఎలా చూస్తారు అన్నది సినిమాలో చూపించరు. ఎక్కువ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, సో మెన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో ఐ థింక్ ఇలాంటి మూవీస్ వల్ల, సిరీస్ వల్ల యూ గెట్ టు సీ లాట్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీస్. అంటే ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చాలా చూడడానికి వస్తుంది. అండ్ యాక్టర్స్ కి ఎస్పెషలీ వేరాజ్ మనకి కమర్షియల్ మూవీస్ లో చాలా కన్స్ట్రెయిన్స్ ఉంటాయి, హీరో సాంగ్స్ అని చాలా ఉంటాయి. సో ఇందులో ఏంటి అంటే మనం క్యారెక్టర్ మీదనే దాని చుట్టూనే స్టోరీ రివాల్వ్ అవుతూ ఉంటుంది. అండ్ చాలా స్కోప్ ఉంటుంది యాక్టింగ్ కి కూడా ఇందులో. సో యా, ఇట్స్ అ గుడ్ థింగ్. సో మొత్తానికి అందరిని ఇలా చూస్తుంటే ఏ గర్ల్ పవర్ అని ఒక ఫీలింగ్ వస్తుంది. అండ్ మేఘ్నా ఇస్ ఆల్సో హియర్. రాముల పిట్ట కథలో ఆ క్యారెక్టర్ లో కనిపించింది. చాలా డిఫరెంట్ గా ఒక తెలంగాణ అమ్మాయిగా ఒక డిఫరెంట్ యాసతో కనిపించింది. సో మేఘ్నా, మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ థింగ్ ఇస్ తెలుగు ఆంథాలజీ రావడం, అది కాకుండా నెట్ఫ్లిక్స్ లో రావడం. Because Netflix is known, obviously we all know how it delivers quality content, and adi kaakunda నాకు ఎప్పటి నుంచో I had this wish anamata that I wanted to meet Tarun Bhaskar. I really wanted to. And inka adi ayipesariki I think it was really a blessing for me to work with such a team. And ivanni kaakunda Ramula ane character, which like you can see in the teaser trailer, that I look different. So to play such a role, it is like a very exciting thing for any actor. No, it's like I'm playing something else. I'm being somebody else. So I narrate Jason Tarvada, I felt he has written it for me. So yeah. నిజంగా మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు మీ నలుగురు కూడా ఈ క్యారెక్టర్స్ కి యాక్ట్ అని అనిపించింది. అండ్ గెటింగ్ బ్యాక్ టు శృతి, నెట్ఫ్లిక్స్ అంటే బేసిక్ గా బోల్డ్ కంటెంట్ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం రా కంటెంట్ ఎక్కువగా చూస్తుంటాం ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో. సో నెట్ఫ్లిక్స్ మీకు ఈ ఆఫర్ చేసినప్పుడు వాట్ వర్ యువర్ థాట్స్ శృతి? యాక్చువల్గా ఐ మీన్ అఫ్ కోర్స్ బోల్డ్ కంటెంట్ ఉంది, రా కంటెంట్ ఉంది, అది ఓకే. బట్ ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే దట్ ఒక ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. సో అగైన్ ఫర్ మీ ఒక ఎక్సైటింగ్ విషయం ఏంటంటే, నేను మహానటి చూసి ఐ రియలీ లైక్ ద డైరెక్టర్స్ వర్క్. సో ఒకేసారి అట్లీస్ట్ సమ్ టైమ్ ఐ హోప్ టు వర్క్ విత్ నాగ్ అశ్విన్. సో ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ బికాస్ ఐ ఫెల్ లైక్ హీ can really maybe bring something else out of me as well. So our platform Netflix, Tarvata, Nagi's story and character and his direction, so idanni combination lo I was really excited to be a part of it. మరి ఎక్స్ లైఫ్ లో బేసిక్ గా ఎక్కువ వర్చువల్ రియాలిటీ మీద వెళ్తుంటుంది. సో శృతి ఇన్ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది? వర్చువల్ రియాలిటీకి కొంచెం దగ్గరగా, అంటే టెక్నాలజీకి దగ్గరగా ఉంటారా? వాట్ డు యు లైక్? I think ఇప్పుడు ఈ సోషల్ మీడియా టైంలో
I think all of us are plugged into that, kada. Like phones lo, there's a way to go check how many hours you've spent on social media. Tuesday, I think it'll be quite embarrassing for most of us. So I think that we are plugged in. On one side, we are connecting with many people. Maybe that our chance, social media ledante our chance ala easy ga raaledu. But I feel that the most important thing is we are slaves to technology, and we are connected into some form of this virtual electronic world anyway. Absolutely. And Amala, మీరాగా మీరు పోర్ట్రీ చేసినటువంటి క్యారెక్టర్ బేసిక్ గా విమెన్ ఎలాంటి అబ్యూస్ కి గురవుతూ ఉంటారు, ఒక విమెన్ లైఫ్ అంతా ఎలా ఉంటుంది అనేది మీరు చూపించారు. చాలా మంది విమెన్ ఇది ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది అండ్ విన్నగానే యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? Like you said, it actually emphasizes on many things that women go through, and also married women. This, like what you said, the abuse factor after marriage. It's kind of become like, after marriage, it's okay to for the husband to hit the woman or abuse her emotionally or physically, and it's become a very okay thing. Like nobody's talking much about it. I mean, no action is happening. So what I liked about Meera's role is that she's in a place where, when you are in a place where you can't do anything about it because it is in that person's capability of helping himself, but you are also getting suffered in the process. So what do you do to end that suffering that you are having within you? So I think we see such women who comes out of that sad misery way of living, and they come out and they show the courage and they come out. So for me, when women who are facing such problems, when they watch it, if they're getting inspired, or if it put the thought in their head that okay, I can also think a way out of it, or I can try to make my life happier, better, more peaceful. So I think that's what I liked about Meera, and it's a very engaging screenplay and very well directed. The fact that Nandini, being a woman, she could portray Meera so beautifully, and even all the characters in the film, how beautifully they complements it. I think it's very well directed by Nandini. నందిని బేసిక్ గా ఓ బేబీ మూవీ రీసెంట్ హిట్ తనది, అండ్ చాలా అద్భుతమైన ఫిల్మ్స్ తెలుగులో చేశారు. ఇప్పుడున్న వన్ ఆఫ్ ది లీడింగ్ విమెన్ డైరెక్టర్స్ ఇన్ టాలీవుడ్. సో ఆవిడతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అమల? ఐఎమ్ షూర్ దిస్ విల్ బి వెరీ డిఫరెంట్. Yeah, amazing, because she's like she's like that, I call her that boss badass. So I'm like, here comes the bossy, but she's not so bossy. Like she does her work she commands, and she's so powerful on set and off set, but she has this beautiful feminine side towards her, very very sensitive, very emotional, and she understands like the other person's feelings. So I think that is very well depicted in the script. It's not just from Meera's perspective, it's from her husband's perspective also, what he is going through. I think that's very important. When you tell a story, you have to show both the sides. I think that's balanced out beautifully, and and I think Nandini takes a lot inspiration from her personal life, from her friend circle. So I think that way, being a female director, she could bring in so much to the story and to my character. అబ్సల్యూట్లీ. అండ్ ఈషా, మరోవైపు పింకీగా మీరు కూడా చాలా డిఫరెంట్ రోల్ ప్లే చేశారు ఈ మూవీలో. సో సేమ్ ఫోర్స్ఫుల్ మ్యారేజ్ లోకి వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక మంచి క్యారెక్టర్ మీది కూడాను. సో మీకు ఎలా అనిపించింది? నాకు ఎప్పుడు అంటే నాకు సంకల్ప్ ఈ స్టోరీ చెప్పినప్పుడు అంటే నాకు ఆ స్ట్రగుల్, ఆ క్యారెక్టర్ కి స్ట్రగుల్, లవ్ అండ్ డిజైర్, యూజువల్లీ నేను చాలా బయట ఫ్రెండ్స్ కానివ్వండి, బయట చాలా స్టోరీస్ వింటాం మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో. సో బట్ యాక్చువల్లీ వాళ్ళ స్ట్రగుల్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, వాళ్ళ డెసిషన్స్ ఏంటి, దాన్ని బట్టి వి జడ్జ్ లాట్. సో నేను యాక్చువల్లీ తో మాట్లాడినప్పుడు దీని గురించి అసలు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు కొన్ని సిచ్యువేషన్స్, మేబీ చూసిన తర్వాత చాలా మంది ఏంటి తిని ఇలా రియాక్ట్ అయ్యింది, ఇలా కూడా అబద్ధాలు ఆడతారు అని ఉంటుంది. సో యాక్చువల్లీ రియల్ లైఫ్ లో అలాగే ఉంటారు, అలాగే డెసిషన్స్ తీసుకుంటారు. సో అంటే ఒక అమ్మాయి స్ట్రాంగ్ గా ఉండడమే కాదు, ఎవరైనా ఇష్టపడితే కూడా
ఎనీ ఎక్స్టెంట్ వెళ్ళగలుగుతుంది, ఏమన్నా చేయగలుగుతుంది కూడా. సో అండ్ అమ్మాయికి అబ్బాయికి వేరే రూల్ కాకుండా అమ్మాయిలు కూడా అలా డిసైడ్ అవ్వచ్చు అనేది నాకు ఆ పాయింట్ చాలా నచ్చింది. నాకు సంకల్ప్ గారు చెప్పినప్పుడు, అండ్ సంకల్ప్ గారితో వర్క్ చేయడం అన్నది అండ్ గాజీ లాంటి ఒక మూవీ చేసి అండ్ నెట్ఫ్లిక్స్ కి చేయడం, సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ నాకు చెప్పినప్పుడు సంకల్ప్. అండ్ ఈ క్యారెక్టర్ పింకీ క్యారెక్టర్ రియల్ లైఫ్ లో మనం చాలా ఇలాంటి క్యారెక్టర్స్ చూస్తాం. అండ్ యూజువల్లీ మనం బిగ్ స్క్రీన్ లో ఈ క్యారెక్టర్స్ ఎక్కువ చూడం, అంటే ఎక్కువ ఎక్స్ప్లోర్ కూడా చేయరు అమ్మాయిల క్యారెక్టర్స్. సో ఐ థాట్ ఇది బాగుంటుంది అండ్ నాకు కూడా కొంచెం ఛాలెంజింగ్ గా ఉంటుంది చేయడానికి అని చెప్పి ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ డూయింగ్ దిస్. ఫ్యాంటాస్టిక్. అండ్ మేఘ్నా, మీరు చెప్పాలి. February 5th కి ట్రైలర్ లాంచ్ అన్నారు ఇనిషియల్ గా. సో నెట్ఫ్లిక్స్ లో ఇది ఒక సెన్సేషన్ అవబోతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆంథాలజీస్ అనేది కొత్తగా ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్, ఎస్పెషల్లీ తెలుగులో ఇది మొట్టమొదటిగా రాబోతుంది. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనిపిస్తుంది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమనిపిస్తుంది అంటే ఆంథాలజీ అన్న కాన్సెప్ట్ మన వాళ్ళకి కొత్తదనం నచ్చుతుంది ఆబ్వియస్లీ. సో ఐ థింక్ దిస్ ఆంథాలజీ అనేది ఇట్స్ అ న్యూ థింగ్, ఇట్స్ అంటే జనాలకి కొత్త కదా. సో ఇలాంటి షార్ట్ ఆల్సో మన తెలుగు దాంట్లో ఇఫ్ యూ సీ అ లాట్ ఆఫ్ పీపుల్ దే లవ్ వాచింగ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ there's this so much craze for short films. So idi basically means 4 short films put together. So I think people would love it, and I think a lot more better content will come on these OTT platforms that will deal with anthologies and all that. సో శృతి, మ్యూజిక్ కి మీకు చాలా దగ్గర సంబంధం ఉంది. మీకు టైం దొరికితే మైక్ తీసుకుంటారు, పాటలు పాడుతూ ఉంటారు, మీ సోషల్ మీడియాలో మేము చూస్తూ ఉంటాం. మ్యూజిక్ అంటే మీకు చాలా చాలా ఇష్టం అన్న సంగతి మాకు తెలుసు. సో ఈ ఆంథాలజీస్ లో మ్యూజిక్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందని మీ ఉద్దేశం? I think not just anthologies lo cinema ippudu meer chuste there are very few films without music kada, which are with the ee cinema lo background score ledante adi oka different novelty point ga undi, because music and cinema have a very beautiful relationship. Suppose you see some scenes without the music, adi YouTube lo kuda undi chaala examples. The music elevates it. So cinema and music, and especially in Indian cinema, mana the cinema culture ella untandi, there is music as a part of a cinema, even if it's not just background scores like, you know, on a serious film or whatever. The music is a big part of Indian cinema. So I think that cinema ko for each of the stories there are different music composers and different music, and I think like any cinematic experience, Netflix series lo kuda, in this anthologies lo kuda, I feel the music is a big plus point. Yes, you've been a prominent face in South Indian films lo meer ekkuva kanipistuntaru, but ee OTT platforms lo ila anthologies ente different anipistundi meeku? Naku chaala nachindi actually, because it's a completely different mindset kada, like the way we shoot it, the approach, it's different, because I feel that what I sense is అన్ని సినిమాలో ఆ ఎక్స్పెరిమెంటల్ ఎనర్జీ రావట్లేదు ఈజీగా, బట్ ఇన్ దిస్ రైట్ ఇన్ ద బిగినింగ్ యూ ఫీల్ లైక్ ఓ కొత్తగా ఏదో చేస్తున్నాం, లైక్ వీఆర్ డూయింగ్ సంథింగ్ యాజ్ ఎ టీమ్ డిఫరెంట్లీ, దట్ ఎనర్జీ ఇస్ దేర్ ఫ్రమ్ డే 1. సో అది నాకు చాలా నచ్చింది, బికాస్ ఇట్స్ ఇప్పుడు అందరి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో దే ఆర్ ఎంజాయింగ్ సిరీస్, మూవీస్, షోస్, బట్ యు నో ఫర్ us you know, especially for me, all these years in cinema, I've not experienced something like this. It's new for me also. So our new excitement and energy undi. Okay. So, Amla, ippudu meer cheppandi, anthologies have now become a trend in all the languages. So Telugulo ee anthology ela stand out avutundani meer anukuntunnaru? For it's being the first and original Netflix series, of course, and I think the area that each of the stories are touching, and like you know, there's so much freedom because it's OTT platform, and there is no censorship issue. So I think everybody has gone you know, all out with their creative freedom in the limitations. I think that's beautiful. So it's going to be spoken about a lot, and I think
I think it's definitely going to create a lot of noise, hopefully. ఎస్ హోప్ఫుల్లీ. మీరాలో జగపతి బాబు గారు కూడా కనిపించారు చాలా స్టైలిష్ గా. సో ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అండ్ ఆయన ఏ షేడ్స్ లో కనిపించబోతున్నారు? కెన్ యూ ప్లీజ్ టెల్ us about the cast? Jagapati Babu Garu. So JB, I think the character that he's playing and the person that he is in real are so different. Like he's, if I have to say gray and white, he's like that colorful, happy person. So it was beautiful working and a great actor. I think that's what I need to talk more about, because acting is always a give and take, as simple as that. You know how much the other actor is involved in the scene. It helps you to be more and more close to your character and to the performance. So I think that way there are some really brilliant scenes that have come out really well, which is really real because of the good actor and a good co-actor he is. And then I think rest of the cast, very minimal crew, and I think all of them are playing characters that they are, I think, going to get a lot of a good appreciation for, good feedback for. Absolutely. మంచి recognition రావాలని కోరుకుందాం. Yes, recognition. Yeah, that's the right word. సో ఈషా, మీరు చెప్పండి. సో పింకీలో బేసికలీ మనం అవసరాలు శ్రీనివాస్ గారు కనిపిస్తారు, సత్యదేవ్ గారు ఉన్నారు, మంచి కాస్ట్ కనిపిస్తున్నారు, మంచి యాక్టర్స్ ఉన్నారు. యా, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. సో మీ ఎంటైర్ కాస్ట్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యాక్చువల్లీ మనకి ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్ లో చేసినప్పుడు మంచి యాక్టర్స్ తో వర్క్ చేయడానికి అవకాశం వస్తుంది, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ అంటే ఇప్పుడు అమలా చెప్పినట్టే మనకి మంచి యాక్టర్ ఉన్నప్పుడు ఏంటంటే మనం కూడా అలాగే రిసిప్రొకేట్ చేస్తాము. అండ్ ఇంకా మనకి ఇంప్రూవైజేషన్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మంచి యాక్టర్స్ ఉంటారు, వాళ్ళతో పాటు మనం ఒక కాంపిటీషన్ లాగా కూడా ఫీల్ అవుతాం మధ్యలో. బట్ ఆ గివ్ అండ్ టేక్ అనేది ఎప్పుడు ఉంటుంది మంచి యాక్టర్స్ తో. అండ్ నా స్టోరీలో ఓన్లీ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి చాలా అండ్ మంచి యాక్టర్స్ ఉన్నారు నా స్టోరీలో. సో నాతో ఎవరికైతే సీన్స్ ఉన్నాయో వాళ్ళందరితో లైక్ ద వెరీ వెరీ గుడ్ యాక్టర్ శ్రీనివాస్ అవసరాల, ఆశిమా, సత్యదేవ్ రైట్. సో మేము ఎప్పుడు కాంపిటీషన్ లాగా నువ్వు అనేది అన్నట్టుగా మేము పోటీపడి చేసేవాళ్ళం యాక్టింగ్. సో అంటే ఇది విచ్ ఇస్ అ వెరీ గుడ్ వే అండ్ హెల్దీ వే టు మంచి యాక్టర్స్ తో చేసినప్పుడు మన దాంట్లో కూడా మనకు తెలియని కొన్ని తెలుస్తాయి కూడా. వి లెర్న్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఆల్సో. సో విచ్ ఇస్ గుడ్ అండ్ యా, ఐఎమ్ హ్యాపీ టు షేర్ స్క్రీన్ స్పేస్ విత్ దెమ్. అండ్ మేఘ్నా రాములా కూడా తక్కువేమీ తినలేదు. అక్కడ లక్ష్మీ మంచు గారు ఉన్నారు, అభయ్ డిఫరెంట్ రోల్స్ లో అందరు కనిపిస్తూ ఉంటారు. సో ఆ కాస్టింగ్ క్రూ గురించి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ లక్ష్మీ మ్యామ్ వాస్ హియర్ ఇన్ దిస్ ప్యానెల్. నాకు లక్ష్మీ మ్యామ్ తో 2 సీన్స్ ఉండే, సో నాకు అంత ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ దొరకలేదు. బట్ ఆ 2 సీన్స్ లో షీ వాస్ సో బ్యూటిఫుల్, మై గాడ్. అంటే ఇప్పుడు she has worked so much on her acting for the character. My god, I don't know what, it's just inestimable. I don't know what to say, but I was in awe. నేను తనతో సీన్ చేస్తున్నప్పుడు నాకు నేను గుర్తులేను, నేను ఆవిడనే చూస్తున్నాను, లైక్ హౌ షీ వాస్ క్యారింగ్ హర్ సెల్ఫ్. బికాస్ సి ఆ యాక్సెంట్ తెలంగాణలోనే డిఫరెంట్ డైలెక్ట్స్ ఉంటాయి కదా. వరంగల్లో ఒకటి రా తెలంగాణ, డిఫరెంట్ ఉంటాయి కదా. అది పట్టుకోవడము, ఆ చిన్న డిఫరెన్సెస్ ఉంటాయో అది పట్టుకోవడము ఇస్ వెరీ, ఐ థింక్ ఇట్స్ వెరీ కొంచెం నాట్ సో ఈజీ. ఐ ఫెల్ట్ that she has carried on. I can't even speak properly. That's in her gene. Alanti powerful characters cheyadam. Yeah, I was taken aback the way she has done it, the way she has performed it. I think it was brilliant. I can't wait for you all to watch how she has performed. And so abhi 2 scenes nenu Lakshmi ma'am tho work chesindi. Otherwise there's Abhay Pettiganti, Naveen Kumar. So he plays a ex-MLA Abbai laga. Oh. So I think Abhay unna every frame navvukuntaru janalu. Oh. Every frame, I don't know. I think he just carries that. I don't know. I think I saved his name in my phone as Ramchandar only. No, especially Tarun Bhaskar movies ante ilanti characters chala expect cheyochu.
Yeah, he's a poor fellow. Yeah, so that's about it. These three prominent characters. Okay. So Shruti, pandemic tarvata, okay, and that too lockdown time lo చాలా వరకు సినిమాలు ఆగిపోయాయి, షూటింగ్స్ ఆగిపోయాయి. So when did you actually start shooting for this? ఇది ముందు జరిగిందా లేదంటే తర్వాత లాక్డౌన్ తర్వాత స్టార్ట్ చేశారు? లాక్డౌన్ టైంలో షూటింగ్ చేస్తాను. ఐ థింక్ జులై. So in July. So actually I was very lucky. Usually I live in Bombay. కానీ అప్పుడు ఫ్లైట్స్ కూడా లేదు. నేను బండిలో I drove 13.5 hours to Hyderabad. Oh my God, that shows your passion and dedication. Also desperation. So and yeah, I just 100 days only me and my cat Mumbai lo flat lo. Wow. So I was really excited. And also it was a really new experience because na story lo, you know, the way Nagi had visualized it, pedda sets and lots of people, but they did it very carefully. And pandemic lo COVID rules follow chesi chala careful ga. But to be honest, first day naku chala bhayanga undi. Actually I was very scared because that was my first proper big shoot. Andaku mundu nenu chesanu kani very controlled environment. So this was the first full blown shoot. And first day after like 100 days of no acting, I was like, oh, actually naku acting chala nachindi because I'm missing it so much. And so first day itself, they were like full rain effect, wind machine. So I was like, vachannena malli. So it was really, it was scary, but it was good. Yeah, it was good to get back to work. సో ఎక్స్ లైఫ్ కాన్సెప్ట్ మీ దగ్గరికి రాగానే వాట్ యాక్చువల్లీ మీ ఇంట్రెస్ట్ మీ అటెన్షన్ గ్రాబ్ చేసింది ఏంటి? ఇస్ ఇట్ ద కాస్ట్, ఇస్ ఇట్ ద డైరెక్టర్, ఇస్ ఇట్ ద పే చెక్ ఆర్ ఇస్ ఇట్ ద స్టోరీ? వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ దట్? No, paycheck is important, but not in things like this. Definitely not. No, it's important, but not this. So, for me, the first thing is basically the story, and I felt that there's a very real connection to what everybody is experiencing, especially lockdown lo manandriki point clear ga kanipistundi that we are dependent on technology. Same pandemic in 1920 appudu FaceTime ledu, phone ledu, God knows poor things how they managed, you know. So we are very bound by technology, and that is the heart of this story. Again, the story, you know, platform like Netflix, you know, our interest ostundi, people will watch it, there is a very good positive buzz, but most importantly was the story and the director. So I was really excited to work with him. What is your favorite Netflix original? What do you like? The Crown with the Queen. Wow, I love that. నాకు కూడా పర్సనల్ గా చాలా ఇష్టం The Crown. Yeah, I love that show. You love that. Okay, so Amla, currently ఈ ప్రాజెక్ట్ కాకుండా నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? Would you like to share anything with us right now? Yes, so I finished a Bollywood series with Mahesh Brad's production. Quite excited about that, and I'm doing one series for AHA with Pavan Kumar, and then two another anthologies coming in Tamil, and then one more film. So 2021 looks great. And would you like to say a few words about Netflix and your association with them? Okay, so this is my first Netflix originals, and it feels very I feel good about myself, like, you know, one more reason to feel good, like being an actor. And like Netflix is a platform, it's huge, it's international, and the kind of work and the kind of actors that we see, like I watch movies, a lot of movies, and you know, like I think movies are my source of inspiration for my work and for life. So you know, to be able to on such a platform where millions of people are you know, can watch you, such a big reach, and also the kind of content the platform Netflix is providing. So really, really, really happy. All right. So Isha, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా about you know, పింకీ గురించి? అండ్ 5th ట్రైలర్ రిలీజ్ అవబోతుంది, ఎవ్రీబడి ఈస్ ఎక్సైటెడ్, అండ్ నెట్ఫ్లిక్స్ తో మీ అసోసియేషన్ గురించి? I'm very much excited. Actually, 5th trailer release అయినప్పుడు అందరూ ఎలా రియాక్ట్
అవుతారని చెప్పి టీజర్ కి ఏమవుతుంది అని అందరూ మెసేజ్ చేశారు, కాల్ చేశారు, అసలు ఏం జరుగుతుందని చెప్పి. ఎందుకంటే టీజర్ లో పెద్దగా ఏం లేదు. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ పీపుల్ టు వాచ్ ద ట్రైలర్ అండ్ 19th రోజు మొత్తం మూవీ చూడాలని. అండ్ నెట్ఫ్లిక్స్ అనేది ఆబ్వియస్లీ అంటే ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే వర్క్ చేయడానికి, మంచి డైరెక్టర్ కూడా ఉన్నారంటే మనం కళ్ళు మూసుకొని సైన్ చేయొచ్చు అది. అండ్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువ ఉంటుంది. యునో ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఉంటారు, అందరూ చూస్తారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండ్ మనకు కూడా ఒక మంచి యాడ్ ఆన్ టు యువర్ కెరియర్ ఆల్సో. సో యా, ఐఎమ్ హ్యాపీ అండ్ మళ్ళీ ముందు కూడా ఇలా అసోసియేట్ అవ్వాలని అనుకుంటున్నా. మీ ఫేవరెట్ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఏంటి? క్వీన్స్ గ్యాంబిట్ నెట్ఫ్లిక్స్ ఒరిజినలే కదా? ఎస్, ఒరిజినలే, యా. సో అది నాకు చాలా ఇష్టం. యా. ఓకే. అండ్ సాన్వి, చివరిగా మీరు సో రాములతోని చాలా చాలా హల్చల్ చేయడానికి రెడీగా ఉంది పిల్ల. సాన్వి, వాట్ వుడ్ యు లైక్ టు సే? 19th రిలీజ్ కి రెడీగా ఉంది పిట్ట కథలు. సో చాలా చాలా కథలు ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ గా ఊహించుకుంటున్నారు. కాబట్టి ఈ ఆంథాలజీ గురించి, ఎస్పెషలీ రాముల గురించి ఫైనల్ గా మీ మాటలు. ఏం లేదు, వెరీ సింపుల్. ఐ జస్ట్ కాంట్ వెయిట్ ఫర్ ద రిలీజ్. అంటే బేసిక్లీ నెట్ఫ్లిక్స్ లో రావడం అంటే తెలుగు ఒరిజినల్స్ ఫస్ట్ టైం వస్తుంది కదా, సో దానికి అసోసియేట్ అయ్యి ఉండడం ఐ థింక్ ఇట్స్ వండర్ఫుల్ థింగ్ ఫర్ మీ. And taking off here is a very big thing for me, I think, humbly. All right. I'm very excited. I'm very excited to watch all the films. All right, all the very best. And Shruti, చివరిగా మీరు మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాకు ఏమైనా చిన్న హింట్ ఇస్తారా? No, I'm kidding. Actually, I am on 2 projects currently. I can't speak about it right now, but I'm so excited and you will know about it soon, along with more singles of my music. Adi kuda oka separate thing in my life and career that I'm very excited about, my original music. So I'm doing more music as well, which is coming out very soon. Shruti, More power to you, Shruti. I love your songs. Thank you. I love your sound. Thank you. యాక్చువల్లీ ఎస్. సో ట్రాక్ తర్వాత ఇంకా ఎలాంటి రోల్స్ తో వస్తారా అని చెప్పి మేమంతా కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అమలా, థ్యాంక్ యూ సో మచ్ శృతి, థ్యాంక్ యూ సో మచ్ ఈషా, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేఘ్నా ఫర్ జాయినింగ్ అస్. పిట్ట కథల గురించి చాలా చాలా కథలు మాకు ఇవాళ చెప్పారు. సో 19th వరకు మేము వెయిట్ చేస్తున్నాం. 19th కి పిట్ట కథలు నెట్ఫ్లిక్స్ లో రాబోతుంది, ఫస్ట్ తెలుగు ఒరిజినల్. ఎవరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ గర్ల్స్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. Thank you. Thank you. Thank Bye-bye. you.